హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మనం బాలీవుడ్ మూవీ చావా రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టారింగ్ విక్కీ కౌశల్, రష్మిక మందన అండ్ అక్షయ్ ఖన్నా. లుక్కా చుప్పి, మిమ్మీ లాంటి సూపర్ హిట్ మూవీస్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీకి డైరెక్టర్. ప్రొడ్యూస్డ్ బై మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. చావా అంటే లయన్స్ కబ్ అని అర్థం. ఈ మూవీ ఒక హిస్టారికల్ యాక్షన్ ఫిలిం బేస్డ్ ఆన్ లైఫ్ ఆఫ్ మరాఠా ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ మూవీ మరాఠీ నోవెల్ చావా నుంచి అడాప్ట్ చేశారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి మహారాజా ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ ఆక్రమిద్దాం అనుకుంటాడు. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ ఈ విషయాన్ని తెలుసుకొని యుద్ధానికి సిద్ధమవుతాడు. సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబ్ నుంచి కాపాడా లేదా అనేది స్టోరీ లైన్. సంభాజీ మహారాజ్ ఇంట్రడక్షన్ అసలు మామూలుగా ఉండదు. మూవీలో ఎవ్రీ 4 to 5 minutesకి ఒక హై మూమెంట్ ఉంటుంది. ఈ మూవీ మెయిన్గా ఇంత మంచి అవుట్పుట్ రావడానికి రీజన్ కోర్ ఎమోషన్ ఎక్కడా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు బాగా క్యారీ చేశారు. వార్ సీన్స్ కూడా మరీ ఓవర్ ద టాప్ లేకుండా మూవీకి ఎంత కావాలో అంత ఎఫెక్టివ్గా డిజైన్ చేశారు. మూవీలో లాస్ట్ 40 minutes అయితే వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అసలు మామూలుగా ఉండదు. క్లైమాక్స్ విత్ వార్ సీన్స్ అండ్ ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్తో ఉంటుంది. డ్రామా మూవీ కాబట్టి ఆబ్వియస్లీ నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఎక్కడా బోర్ కొట్టదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ యాజ్ సంభాజీ మహారాజ్ హీ నెయిల్డ్ ఇట్ అనే చెప్పాలి. అసలు ఆయన సంభాజీ క్యారెక్టర్లో జీవించేశారు. వార్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్. క్లైమాక్స్లో వచ్చే సీన్స్కి ఆయన యాక్టింగ్ పీక్స్. అసలు విక్కీ కౌశల్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు ఈ మూవీలో. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో ఒక రాయల్టీ లుక్ తీసుకొచ్చాడు మూవీకి. రష్మిక యాజ్ సంభాజీ వైఫ్గా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అక్షయ్ ఖన్నా గారు కూడా ఆయన రోల్లో జీవించేశారని చెప్పాలి, బట్ ఆయన క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్గా ఉండుంటే వాళ్ళ మధ్య సీన్స్ ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేవి. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఈ మూవీలో అసలు సాంగ్స్ ఉన్నాయా లేవా అన్నట్లు ఫ్లోలో వెళ్ళిపోతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఏఆర్ రెహమాన్. మూవీకి సోల్ ఆయన స్కోరే. ఎమోషనల్ సీన్స్లో కూడా ఆయన బీజిఎం బాగా ఆ ఎమోషన్ని ఎన్హాన్స్ చేసిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బై సౌరభ్ గోస్వామి. ఈ మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయి. కొన్ని సీజీ వర్క్స్ అప్ టు ద మార్క్ లేకపోయినా చూడటానికి బాగానే ఉన్నాయి. వార్ సీన్స్ అండ్ ఫారెస్ట్లో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ బాగా క్యాప్చర్ చేశారు. ఫైనల్లీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. ఈ మూవీలో డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. వాటిని విక్కీ కౌశల్ చెప్తుంటే డబల్ ఇంపాక్ట్ కలిగింది. యాక్చువల్లీ బాలీవుడ్లో పీరియాడిక్ వార్ మూవీస్ అంటే సంజయ్ లీలా బన్సాలి తప్ప ఎవ్వరూ పెద్దగా చేయలేరు అనుకున్నా, బట్ లక్ష్మణ్ ఉటేకర్ చాలా బాగా డిజైన్ చేశాడు వార్ ఎపిసోడ్స్ని. ఎమోషన్ ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకున్నాడు. మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ 45 minutes ఇంకో రేంజ్లో ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్తో పాటు కొన్ని సపోర్టింగ్ రోల్స్లో చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇంకా బాగా రాసుకొని ఉంటే మూవీ ఇంకా బాగా వర్క్ అయ్యేది. బట్ యాజ్ ఎ డైరెక్టర్ హీ డిడ్ హిస్ బెస్ట్ అనే చెప్పాలి. ఓవరాల్గా ఈ మూవీ మంచి వార్ ఫీల్తో పాటు ఒక ఎమోషనల్ హైని ఇచ్చే మూవీ. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. ఫ్యామిలీతో పాటు చూడవలసిన మూవీ. తెలుగులో ఇంకా రాలేదు, హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.